హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అనమాట. ఈ కజ్జికాయలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే ఒకసారి రవ్వతోటి, ఒకసారి ఇలా పుట్నాలు, కొబ్బరి, బెల్లంతో, ఒకసారి కొబ్బరి, రవ్వ, పల్లీలతోటి అలా 3-4 రకాల వెరైటీస్తో చేస్తూ ఉంటాము. మేము సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే ఇలా చేశారనమాట. మైదా పిండిని కలిపేసి పక్క పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం వచ్చేసి పుట్నాలు, కొబ్బరి, అందులోకి బెల్లం, వీటన్నిటిని అయితే మిక్సీ పట్టేసి ఇలా కలిపేసి ఇలా నోటికి అంటుకోకుండా అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశారు. కొంచెం ఇలాచీ పౌడర్, వీటన్నిటినీ కలిపేసి పక్కకైతే పెట్టేశారు. మనకు సరిపడా సైజులు మనం పూరీలాగా చేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు చేసుకునే దానిలో పెట్టేసుకొని మనకు సరిపడా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలాగే అన్ని కజ్జికాయలను అయితే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కజ్జికాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మన కజ్జికాయలను అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని కజ్జికాయలను అయితే మేమైతే ఫ్రై చేసి పక్కకు పెట్టేసాం. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీలో ఎంతమంది ఇలా పుట్నాలు, కొబ్బరి, బెల్లంతో కజ్జికాయలు చేస్తారో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.